కుత్బుల్లాపూర్ నవాబుల స్థలాల గురించి ప్రత్యేక కథనం. గాజుల రామరం గ్రామంలోని అప్పటి ప్రభుత్వ స్థలాలు ఒకప్పటి నవాబుల సొంత ఆస్తిగా ఉండేది. 1973 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ ద్వారా ఈ స్థలాలను నవాబుల నుండి లాక్కున్నారు. ఒక వ్యక్తిపై ఉన్న వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకుని డ్రై ప్రాంత స్థలాన్ని 35 నుండి 54 ఎకరాల వరకు నవాబులకు అప్పచెప్పారు. 1973కు ముందు ఈ గాజుల రామరం నవాబులు 1965 తమ స్థలాలను ఇతరులకు అమ్మడం జరిగింది. అయితే వీరి వద్ద కొనుగోలు చేసిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మనం 307 సర్వే నెంబర్లో జరుగుతున్న భూ కుంభకోణం గురించి తెలుసుకుందాం. సర్వే నెంబర్ 307లో మొత్తం 448 ఎకరాలు సీసాల పహాని 1955-58లో రికార్డుల ఆధారంగా దర్గాయి బేగం వైఫ్ ఆఫ్ గుల్జార్ అలీ, లాలా బేగం వైఫ్ ఆఫ్ మొహమ్మద్ హుసేన్, జహంగీరా బేగం వైఫ్ ఆఫ్ మీర్ హిమాయత్ అలీ 1973-74లో ల్యాండ్ ఎక్స్టెండ్ 441 శ్రీమతి లాలా బేగం మరియు జహంగీరా బేగం అప్పటికి పొజిషన్ లో ఉన్నట్లు వీళ్ళ వద్ద కొనుగోలుదారులు ఓఆర్సీల గురించి అపీలు చేశారు. కొంతమందికి ఓఆర్సీలు వచ్చాయి, మరికొందరికి తమ స్థలాలు సీలింగ్ లో పోవడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుండి 307లో వివాదం నడుస్తుండగా 307/1 స్థలాన్ని ప్రభుత్వం సెక్షన్ 14 ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ యాక్ట్ 1973 ఆధారంగా ఈ స్థలంలోని కొంత భాగాన్ని 2007లో 238 ఎకరాల 28 గుంటల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎస్ఎఫ్సి కట్టబెట్టారు. ఈ కథలో మరో ట్విస్ట్ ఏమిటంటే గాజుల రామరం సర్వే నెంబర్లోని 306, 307, 320 నుండి 330, 331, 332, 333, 334, 335 నుండి 345 వరకు ఆషూర్ ఖానా, నాలే ముబారక్, పత్తర్గట్టి, బహదూర్పుర మండల్, హైదరాబాద్ డిస్టిక్ క్రింద వీరికి సంబంధించిన స్థలాన్ని దర్గాయి బేగం వక్ఫ్ చేశారు. హైదరాబాద్ గెజిట్ డేట్ 2 ఆగస్టు 1956, గెజిట్ పేజ్ నెంబర్ 11A మరియు 16 మార్చ్ 1989 మరియు 5 ఆగస్టు 1999 పేజ్ నెంబర్ 971లో పొందుపరిచారు. గతంలో కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కేపీ వివేకానంద్ వక్ఫ్ స్థలాలను శాశ్వత పరిష్కారం చూపాలని మేడ్చల్ కలెక్టర్ తో సమావేశం చేశారు. అప్పట్లో ఈ విషయం చర్చనీయంగా మారింది. ఈ నవాబు భూములను తిరిగి మరలా లాలా బేగం మన్వల్లతో కుత్బుల్లాపూర్ లోని 3 వ్యక్తులు, ఒకడు మౌలాలి నుండి వస్తాడు, మరో 2 కుత్బుల్లాపూర్ వాసులు దొంగ నాన్ రిజిస్టర్డ్ జీపీఏ చేసి కోర్టులో రిట్ పిటిషన్ల ద్వారా ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కాజేస్తున్నారు. నవాబులకు 1,00,000, 2,00,000 మాట్లాడి ఈ భూ బకాసురులకు ఇక్కడి కొందరు బ్రోకర్లు కమిషన్లతో అగ్రిమెంట్లు చేయిస్తున్నారు. వారి పేర్లు మరో కథనంలో మీ ముందు ఉంచనున్నాము. తప్పక చూడండి నెక్స్ట్ ఎపిసోడ్.